జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. మన మధ్యలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉంటారని ఎప్పుడూ భ్రమించొద్దు. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే కామ వికారమైన చేష్టలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కూడా కామ వికారమైన చేష్టలు కలిగిన మనుషుల మధ్యలో మనం లేమా? ఉన్నాం కదా. బాగా ఆలోచించండి. ఈ రోజున కూడా వావి వరుసలు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నీతి జాతి లేని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ రోజున బాగా ఆలోచించండి. బయటికి వెళ్తే ఒక వ్యక్తి మనల్ని ఎలా చూస్తున్నారో అనే పరిస్థితులు కూడా భయాందోళనకు గురవుతున్న రోజులు మనం లేవా? స్త్రీలే కాదు, పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ అలానే ఉన్నారు. పురుషులే ఉన్నారని చెప్పడానికి లేదు. స్త్రీలు కూడా మంచివాళ్ళు, వాళ్ళు కూడా చెడ్డగా చూసేవాళ్ళు లేరంటారా? లేరా? కామ వికారమైన చేష్టలు కలిగిన మనుషుల మధ్యలో మనం ఇప్పటికీ నివసిస్తూనే ఉన్నాం. అదే సిద్ధిము లోయ. ఆ రోజున లోతే కాదు, మనం కూడా ఈరోజు అలాంటి మనుషుల మధ్యలో ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎంత దుర్మార్గులు అంటే, లోతు ఇంటికి ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారు. దేవదూతలు వస్తే చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు వచ్చేసారట. వాళ్ళని బయట పంపించు, వాళ్ళతో రాత్రంతా మేము పాపం చేయాలి అన్నారట. ఎవరితోనండి? దేవదూతలతో. అప్పుడు లోతు గారు అన్నాడు, అయ్యా మా ఇంటికి వచ్చారయ్యా దేవదూతలు, పురుషుని ఎరుగని కుమార్తెలు నా ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, దయచేసి వాళ్ళని తీసుకెళ్ళండి, కానీ అతిథులుగా వచ్చిన వాళ్ళు మాత్రం తీసుకెళ్ళద్దా. అంటే తమ బిడ్డలు నాశనం అయిపోవడానికి కూడా ఒప్పుకున్నాడండి. ఎవరు? ఆలోచించండి. ఎంత బాధపడి ఉంటాడు కదా లోతు. బాధపడి ఉంటాడు కదా. ఇప్పుడు మన బిడ్డలు నాశనం అయితే మనకి ఎలా ఉంటుంది? బాధ ఉంటుంది, ఉండదా? పాడైపోయిన అనుకుంటారండి. ఏ తల్లిదండ్రులు అనుకోరు కాబట్టి ప్రతి చింపురు మొహమ్మూడికి అమ్మాయిని ఎవరు లవ్ చేసామండి అని అంటాడు. వీడు గాలి బొంగరంగాడు. ఈ గాలి బొంగరం నాకు ఇచ్చండి అని అంటాడు. మరి ఏ తల్లిదండ్రుని ఒప్పుకుంటాడా? వీడికి ఈ బాధ ఎప్పుడు తెలుసా? వీడు కూడా తండ్రి అయ్యాక, ఒక ఆడబిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు వీడికి బాధ్యతలు గుర్తొస్తాయి. నేనంటే అప్పట్లో పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారేంటి, కాబట్టి నేను ఇవ్వను. ఈ విచిత్రం తెలుసా? లవ్ మ్యారేజ్ చేసుకున్న వాడు ఎవడో కూడా మళ్ళీ వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్కి వాళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని చచ్చిన ఒప్పుకోడాడు. నిజం ఇది. నిజమా కదా? ఎందుకని? వీడికి తెలుసు, ఈ బాధలన్నీ వీడికి తెలుసు. వీడు ఎలా చేసాడు, వీడి వేషాలు ఏంటి. ఇప్పుడు వేషాలు వేసేవాడికి తర్వాత మిగతా వాళ్ళు ఎలా వేషాలు వేస్తారో బాగా తెలుస్తుంది తెలీదా? ఎందుకంటే ఏ పని చేసేవాడికి ఆ పనిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ తండ్రికి ఎంత కోపం వచ్చిందో ఈనాటి తల్లిదండ్రులకు కూడా కోపం రావడం న్యాయమా కాదా? కానీ ఒప్పుకోరే. మళ్ళీ సినిమా డైలాగులు కొడతారు. ఈ పెద్దోళ్ళు మా ప్రేమకు ఒప్పుకోరు. ఈ దిక్కుమాలిన సినిమా డైలాగులు బాగా కొడతారు కదా. అప్పుడు దేవుడు అనుకుంటాడు, కంగారు పడకరా, నీకు ముందు ఆడపిల్లని ఇస్తానంటాడు దేవుడు. మగోళ్ళని ఇచ్చినా ఆడు ఏపుకు తింటాడు. ఎందుకని? చక్కని కోడలు వస్తుంది, అప్పుడు బాగా నెత్తి మీద మొటికెళ్ళేద్ది. నిజం చెప్తున్నా, ఆత్మీయ జీవితంలో ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తమ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకోరా? ఎవరైనా దరిద్రుడికి ఇచ్చేయాలనుకుంటారా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అనుకోరు. అది నిజం. కానీ వీళ్ళకి అర్థం కాదుగా. చెప్తే వింటారా? సొదొమ గొమొర్రా రాజులు ఆ మట్టికీల్లో పడిపోయినట్టు వీళ్ళ లవ్లో పడతారు. నిజమే, ఆ మట్టి గుంటల్లో పడినట్టు. బాగా వినండి, నిజం చెప్తున్నాను. పోనీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తొలి చూపులోనే ప్రేమ పుట్టేద్దండి కొంతమందికి.
నిన్ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వచ్చేసిందంట. ఏ సైట్ వచ్చిందండి? అసలు నాకు అర్థం కాని విషయం అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుందా? నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి. నేను ఛాలెంజ్ చేసేది నేనే అవనకాల్లో ఉన్నా కదా ఛాలెంజ్ చేసి చెప్తాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పుట్టదండి. నాకైతే ఎవరిని చూసినా ఫస్ట్ సైట్ పుట్టలేదు. పుట్టదు. పుట్టిందంటే అది ప్రేమ కాదు. ఏంటో తెలుసా? ఈ సొదొమ గొమొర్రా ఏం పుట్టింది వీళ్ళకి? కామ వికారం. వికారం అని ఎందుకన్నా తెలుసా? చెప్తాను దాన్ని కూడా. కామ చేష్టలు. బాగా ఆలోచించండి. ఫస్ట్ చూపులోనే ఏం పడుద్ది అంటే కామం పడుతుంది. దీంట్లో డౌట్ లేదు. ఏంటి అంటే చూడగానే ఆ పర్సనాలిటీయో, ఆ రంగో, ఆ ముఖ వర్చస్సో, సంథింగ్ చూడగానే ఆకర్షణకు ఎప్పుడు గురవుతారంటే నీలో ఏదో సంథింగ్ అంటే నువ్వు అందంగా ఉండొచ్చు. ఈ రోజులో అందం కూడా ఉండక్కర్లే, అమ్మాయి అయితే చాలా అన్నట్టు ఉన్నారు కొంతమంది. అలా దరిద్రమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటి? చూడగానే ఏం పుట్టింది? కామం పుట్టింది. దానికి పెట్టుకునే పేరేంటి? ఏం పెడుతున్నారండి? సిద్ధిములోయ బ్యాచ్ వీళ్ళందరూ కూడా అక్కడ పడిపోతుంది. నువ్వు పడిపోయావంటే నన్ను ఎవరు చూసినా ప్రేమ పుట్టలేదు. వాడిని చూడగానే పుట్టేసిందంట. ఎవరిని చూడగానే పడిపోయావు. నువ్వు ఎక్కడ? మట్టి కీలుగుంట్లో పడిపోతావు కూడా. బాగా ఆలోచించండి. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరికైనా ఛాలెంజ్ చేసి చెప్తాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రాదు, పుట్టదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవడో పుట్టిందని నా దగ్గర రండి, డిబేట్ పెట్టుకోండి. నిజమే చెప్తున్నా, రాదండి. ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తి మనకు ఎప్పుడు నచ్చుతారు? ఇప్పుడు నాకు వివాహం అయిన తర్వాత నేను చాలాసార్లు చెప్తాను, పాస్టర్ అమ్మ గారికి మేమిద్దరం ప్రేమించుకున్న వాళ్ళకంటే బాగుంటాం. ఎందుకు అని అంటే వివాహమైన తర్వాత మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం. ఆమె ప్రవర్తన నాకు ఇష్టమైంది. అప్పుడు పుట్టింది ప్రేమ. చూడగానే పుట్టేద్దా? ఇప్పుడు పెళ్లి చూపుల్లో ఎందుకు పుట్టదండి ప్రేమ? పెళ్లి చూపుల్లో పుట్టదు. అందంగా ఉంటే ఆ అమ్మాయి నచ్చిందండి, అందంగా అందరు తెల్లగా ఉన్నాడు అబ్బాయి, కర్లింగ్ హెయిర్ బాగున్నాడండి అంటారు. కానీ ఒక మసి మొహమ్మద్ తీసుకొచ్చి కూర్చోబెడితే ఆడి మీద ఎందుకు పుట్టదు? ఆడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అందంగా ఉన్న వాళ్ళ మీద పుట్టాలి. మీరు నిజం చెప్పండి. అందంగా ఉన్న వాళ్ళు కాకుండా మరి అందంగా లేని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టినా వాళ్ళ మీద కూడా పుట్టాలి కదా. పుడద్దా? అంటే అమ్మాయి కొంచెం ఎర్రగా బుర్రగా ఉండాలి, అబ్బాయి కొంచెం ఎర్ర బుర్రగా ఉండాలి, బాగుండాలి, అందంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, పర్సనాలిటీ బాగుండాలి, నైస్గా ఉండాలి, మళ్ళీ డ్రమ్లో ఉంటే కుదరదు, పట్టు ఉంటే కుదరదు, మళ్ళీ ఆడికి 5 అంకెల జీతం ఉండాలా, ప్యాకేజ్ బాగుండాలా. ఇవన్నీ ఉంటేనే ఏం పడుద్ది? ఏమీ లేపనా పడుద్ది. ఆడు కొంచెం అందంగా ఉన్నా, అమ్మాయి కొంచెం అందంగా ఉన్నా, ఎర్రగా బుర్రగా ఉన్నా, పర్సనాలిటీ బాగున్నా, అందంగా ఉన్నా పడుతుంది. కానీ అందంగా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? అంటే వాళ్ళ మీద పుట్టదా? అంటే దాన్ని ఏమంటారు? అప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే కామ వికారమైన చేష్టలు, వావి వరుసలు కూడా. ఈ మధ్యకాలం మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో, అన్నయ్య అనే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారట. తర్వాత తన భార్యకి తెలిసిపోయిందట, అది ఘర్షణ. నిన్నటి వరకు ఏం పిలిచిందేమా అంటే ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇలాంటి ప్రజలు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులే కాదు, ఈనాడు కూడా వావి వరుసలు లేని మనుషులు ఉన్నారు లేదా? అలాంటి దుర్మార్గమైన మనుషులు ఉన్నారు ఈ రోజున. ఈ కామ వికారమైన చేష్టలు కలిగిన వాళ్ళకి అన్న పేరుకి అన్నయ్య అని బట్టి వంకర చూపులు చూస్తాయి. కళ్ళుబీకేద్దా? అన్నయ్య అని పిలిచావా, చెల్లి అని పిలిచావా, నీ వరుసల్లో కామం అనేది రావడానికి వీళ్ళు ఎలా పిలుస్తారండి? ఎలా ప్రేమ పడతాం మళ్ళా? ఎందుకు సినిమాలు చూడొద్దు అంటే సినిమాలు ఇది ప్రోత్సహిస్తున్నారుగా. తిక్కుమాల సినిమాలు ఇవే కదా ప్రోత్సహించేది. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో ఎలాంటి మనుషుల మధ్యలో కూడా మనం ఎలా ఉండాలా? వల్లి పద్మం వలె ఎలా ఉండాలి చెప్పండి? ఉండాలా, లిల్లీలా ఉండాలా, స్పెషల్గా ఉండాలా. అందరూ ఎలా ఉన్నారు కానీ అందరిలా నేను ఉండడానికి వీల్లేదు. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణస్థుల ప్రవర్తన అంతా కామ వికారమైన అంటే అర్థం ఏంటనంటే, వికారమైన అంటే ఇప్పుడు ఒక వావి వరుసలు లేకుండా ఒక చెల్లితోనో, వరుసకు పిన్నితోనో, వరుసకు అత్తతోనో అలా రాంగ్ రిలేషన్ పెట్టుకుంటే అది వికారమైన రిలేషన్. అప్పుడు మనం ఏంటో అంటాం కదా, వికారంగా అనిపిస్తుంది. అంటే చూడండి, ఈ రోజున మనందరికీ బాగా తెలుసు, నేను చాలాసార్లు కూడా చెప్పాను, అత్త ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? మదర్
ఆంటీ రిలేషన్ వచ్చిన తర్వాత అన్నీ ఆంటీ లైఫ్ అని, పిన్ని ఆంటీ, అత్తయ్య ఆంటీ, మేనత్త ఆంటీ, అన్నీ ఆంటీ. ఆంటీ దరిద్రం అది. నిజమే చెప్తున్నా. అత్తయ్య అని పిలిస్తే మంచి రిలేషన్. అత్తయ్య అంటే ఇంకా చెప్పాలంటే అత్తమ్మ అంటారు. ఇప్పుడు అఫీషియల్గా అత్తయ్య అంటున్నారు కానీ మామూలుగా అత్తమ్మ అనేవారు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి రిలేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా. అంటే అర్థం ఏంటని తెలుసా? చట్ట ప్రకారం తల్లి. అత్త అంటే చట్ట ప్రకారం తల్లి. మామ అంటే చట్ట ప్రకారం తండ్రి. మరదలు అంటే చట్ట ప్రకారం బిడ్డ. వదినమ్మ అంటే చట్ట ప్రకారం తల్లి. మీకు అర్థమవుతుందా? వదినమ్మ అంటారు. వదిన అంటే తల్లితో సమానం అని కూడా అంటారు కదా లోకంలో. బావ అంటే తండ్రితో సమానం అంటారు కదా. కానీ ఈ రోజున దరిద్రం, ఒక అన్నదమ్ముల్లో ఇద్దరుంటే తమ్ముడు భార్యతో కానీ అన్న భార్యతో కానీ దిక్కుమాల రిలేషన్స్ పెట్టుకున్న యవ్వన పిల్లలు లేరా? బాగా గుర్తుపెట్టుకోండి. అరే నీ మరిది నీకు బిడ్డతో సమానం. వదినవై ఉండి మరిదితో పెట్టుకున్నావంటే నీ అంత కామాంధురాలు ఇంకొకరు ఉండరు. ఆ సిద్ధిములోయలో నువ్వు కూడా ఉన్న పడిపోయావు ఆ కామ వికారమైన చేష్టలకు. అది వాక్యానుసారము కాదండి. కామ వికారం అంటే ఆనాటి సొదొమ గొమొర ప్రాంతంలో వావి వరుసలు లేవు. అత్తని లేదు, తమ్ముడని లేదు, చెల్లని లేదు, అత్తని లేదు, మామని లేదు, మరదలని లేదు, వద్దు, ఇంక ఏ రిలేషన్ అయినా అనవసరం. కామాంధులుగా మిగిలిపోయిన పరిస్థితులు. ఆ పరిస్థితులను చూసి ఎవరి కోపం వచ్చింది? అబ్రాహాంతో అన్నాడు, అబ్రాహాం ఆ ప్రాంతాన్ని నేనేం చేస్తా? నాశనం చేస్తాను. ఎందుకు నాశనం చేస్తాను? తట్టుకోలేకపోయాడండి. ఆ కామ వికారమైన చేష్టలు చూసి ఆయన మనసు ద్రవించుకుపోయిందంట. ఎందుకని? శరీరంలో కోరికలు రావడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి, తప్పు కాదు. కానీ ఆ కోరికలను తీర్చుకోవడానికి న్యాయబద్ధమైన పార్ట్నర్ని ఎవరిస్తారు? ఇప్పుడు ఆదామును పుట్టించాడు దేవుడు. ఆదాముకి జతగా ఎవరిని పుట్టించాడు? అవ్వను పుట్టించాడు. అంటే ఎందుకు? నీ కోరికలు న్యాయబద్ధంగా ఒకరినొకరు తీర్చుకోవడానికి మీ శరీరంలో కోరికలు పెట్టింది దేవుడే. అవి తీర్చుకోవడానికి న్యాయబద్ధమైన పార్ట్నర్స్ని పెట్టేది కూడా దేవుడే. దానికి మించి చేసేది వాక్యానుసారం దాన్ని ఏమంటారంటే కామ. ఏ చేస్తలండి? కొన్ని కంట్రీస్లో మగవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు చేసుకుంటారు కదండి. అమెరికా దేశంలో అనుకుంటా లా చేసినట్టున్నారు, దాన్ని కూడా పర్మిషన్ ఇచ్చారు కొన్ని దేశాల్లో. మరి దరిద్రమైన విషయం, అమ్మాయిలతో అబ్బాయిలతో పెళ్లి చేసుకుంటారంట. ఇదేం దరిద్రం? అది ఉందండి. అలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని అనుకోకండి. అలాంటి వరస్ట్ ఫెలోస్ కూడా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఇంకొంతమంది డబ్బు కోసం కూడా ఇలాగ వేషాలు మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, లేరా? డబ్బుల కోసం ప్రపంచంలో అడుక్కునే వాడికి కూడా ఎరిగిన అలాంటి వాళ్ళు భయపడి మాత్రం డబ్బులు వేస్తున్నారు. నిజమే కదా? ఎందుకని? వాళ్ళంటే భయపడే రోజుల్లో చాలామంది ఉన్నారు, ఇబ్బంది పెడతారని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడే కాదు ఈనాడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సిద్ధిములో ఎలాంటిదంటే నిన్ను పడేసే లోయ, పాపంలో పడేసే లోయ. వావి మనసులో మర్చిపోయి నీ ఇంగిత జ్ఞానాన్ని దెబ్బతీసి ఆ మట్టి కిల్లో పడిపోయిన తర్వాత ఇంకా లేవలేరు, పడిపోయారు వాళ్ళు. ఏం చేశారండి? సొదొమ గొమొర రాజులు ఓడిపోవడానికి కారణం ఆ మట్టి కిల్లో ఓడిపోయారు. ఆ మట్టి కిల్లో పడిపోయారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే పాపంలో పడిపోతామో ఆత్మీయ జీవితంలో ఓడిపోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ శరీరాన్ని నిగ్రహించుకుంటే లోకాన్ని జయించగలవు. శరీరాన్ని నిగ్రహించుకోలేకుండా పాపంలో పడిపోయావు, నువ్వు ఎక్కడున్నావని అర్థం. సిద్ధిములో ఎక్కడున్నావు? అది నేను పడేస్తుందండి. లోకం నైజ్యమే అంత. ఇప్పుడు లోకం ఏమంటది? లవ్ చేయడం తప్పు అంటదా? లోకం ఏమంటది? పాపం తప్పు అంటదా? నీ భర్త మంచోడు కాదు, నువ్వు అక్రమ రిలేషన్ పెట్టుకుంటే తప్పేందే అని అంటది లోకం. కానీ వాక్యం చెప్పుద్ది అది కూడా తప్పే. అది కూడా లోకంలో కొంతమంది పాపాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరా? ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక మరీ వరస్ట్ అయిపోయారు కదండి. సోషల్ మీడియా వచ్చాక మరీ దరిద్రం అయిపోయారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషులకి ప్రైవసీ పెరిగిపోయింది. మనుషులు మాట్లాడడం మానేశారు, పర్సనల్గా వెళ్ళిపోయారు. బాగా ఆలోచించండి, ఒకప్పుడు ఏదైనా పనికిమాలిని చూడాలంటే ఎక్కడెక్కడో ఫ్రెండ్స్తో అలా చూసేవారు. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఎక్కడెక్కడో ఆడుకో పర్సనల్ రూము, ఎవరి రూమ్ వాళ్ళే కదా ఇప్పుడు, అవునా కదా? లేదంటే బిల్డింగ్ ఎక్కేస్తారు, వాటర్ ట్యాంక్లు ఎక్కేస్తారు, అక్కడికి బల్లులాగా ఏలాడతా ఆ ఫోన్లు పట్టుకుని అలా చూసుకుంటూ ఉంటారు. విచిత్రం తెలుసా? మీరు ఫోన్ పట్టుకునేవాడిని చూడండి,
ఎదరేం వస్తుంది చూడటం వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే అని దగ్గరకు వచ్చి ఆరు కొట్టక అలా ఉలికి పడతాడు. నిజమా కాదా? నిజమా కాదా? అంటే ఫోన్లో ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే మనుషులు అలా వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, ఎదరేమొస్తుందో సంబంధం లేదు, ఎవడున్నాడో సంబంధం లేదు. మాట్లాడుకుంటూ మీరు ఎప్పుడైనా చూడండి ఫోన్ మాట్లాడేవాడిని ఇక్కడ మొదలెడతాడు. అలా తిరుగుతుంది, ఆ చెవిలోకి వెళ్ళిపోతాడు. అలాగా ఏమున్నాయో మధ్యలో అర్థం కాదు. అమ్మాయిలు అయితే వాళ్ళు బిల్డింగ్లు ఎక్కేస్తున్నారు, బయటికి వెళ్ళలేరు కదా. అవునా? ఇది వరకంటే సిగ్నల్ రాకపోతే వెళ్తే తప్పు లేదండి, వాళ్ళు నేనేం తప్పండి. సిగ్నల్ రాకపోతే బిల్డింగ్ మీదకి ఎక్కడం, సిగ్నల్ వంకొకడికి ఇక్కడ ఏమో వినపట్ల అని పర్సనల్ ఫోన్, అది పర్సనల్ ఫోన్ వినబడి ఇటు పైకి ఎక్కేస్తాడు బైక్. అలాగా అవునా కాదా? వినబడకుండా సిగ్నల్ కోసం వెళ్తే తప్పు లేదు, కానీ వినబడి కూడా ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని ఏమనాలా? పనికి మనలోళ్ళు అనాలి కదా. నేను అందుకే చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో నిన్ను ఈజీగా పాపంలో పడేసేదే సిద్ధిములోయ. అది సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, ఒక అమ్మాయి ద్వారా కావచ్చు, ఒక అబ్బాయి ద్వారా కావచ్చు, రాంగ్ రిలేషన్ వల్ల కావచ్చు, లేకపోతే పోర్న్ మూవీ కావచ్చు, అది ఏదైనా సరే ఈజీగా పడేసేదే సిద్ధిములోయ. కానీ వాక్యం సెలవిస్తుంది, అలాంటి లోయలో వల్లి పద్మం వలె మనం ఉండాలా. ఎలా ఉండాలా? మీకు అర్థమవుతుందా? అలాంటి లోయ ఇది. ఈ లోకం అలాంటిది, నిన్ను ఈజీగా పడేస్తుంది. అందుకనే ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఎక్కువ నేను అందుకే చెప్తానండి, సాధ్యమైనంత వరకు మొబైల్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మంచి కోసం వాడతారండి, పోనీ ఫోన్ కోసమే వాడుతున్నారా? పోనీ మంచికి ఏదైనా దేవుని మాటలు వినిపించడానికి వాడుతున్నారా? కాదు. మీకు అర్థమైందా? మొబైల్స్ వచ్చిన తర్వాత పాపం కూడా పెరిగింది. నిజమా కాదా? ఎందుకని? మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళడం చాలా కష్టం కదా. లెటర్ ఆవిడికి అందేసరికి ఈలోగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కానీ ఫోన్ అలా కాదు, పలానా చోట నన్ను వచ్చి అంతే తయారైపోవడం, సిగ్గు ఎగ్గు లేకుండా. నిజమే, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఎంత వరస్ట్గా మనుషులు తయారైపోయారంట. నేను ఒకసారి బుధవారం నైట్ బైబిల్ స్టడీ ముగించుకుని వెళ్తున్నాను వెహికల్ వేసుకుని. ఒక ఫ్యామిలీ బండి మీద వెళ్తున్నాను. ఫ్యామిలీ అనుకున్నాను ఫస్ట్, ఫ్యామిలీ కదా తర్వాత అర్థమైంది. అప్పుడు దాకా తెలీదు. ఎత్తుక్కుంటున్నారు స్థలాలు. ఎందుకు? వాళ్ళు స్లోగా వెళ్తున్నారు. ఈడేంటి నా కారు ఫాలో అవుతున్నారు ఏంటో అనుకున్నాను ఫస్ట్. తర్వాత నాకు ఏంటి అసలు గొడవ ఏంటి చూద్దామని స్లో అయ్యాను. ఎందుకని మరి నా వెనకాలే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతే నేను స్లోగా వెళ్తున్నాను అనుకోండి, నాకేదో ఫోన్ వచ్చింది, నేను ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. ఒక సిస్టర్ మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళని బలపరుస్తున్నాను, మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. మాట్లాడుకునే ఈ గ్యాప్లో ఫాలో అవుతున్నారు. నేను స్లో అవుతాను కదా, డ్రైవింగ్ స్పీడ్గా చేయకూడదు కదా, వెళ్తున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా తిప్పుతున్నారు, ప్లేస్ చూసుకున్నారు, లైట్తోను మళ్ళీ అతనికి వెళ్తున్నారు. నాకు అనిపించింది ఇలా సిగ్గు ఎగ్గేమి పోనాడంటే అబ్బాయి, ఆడికి ఎలాగో బుద్ధి లేదు, ఆ అమ్మాయికి బుద్ధి ఉండాలి కదా. బైబిల్ ఏముంది తెలుసా? సామెతల గ్రంథంలో ఉంది, జార స్త్రీ అట సిగ్గు ఎగ్గు లేకుండా సంధ్యవేళ తిరుగుద్దట. ఎప్పుడు తిరుగుద్దండి? చిమ్మ చీకట్లో తిరుగుద్దట. ఎవరండి? కనబడకుండా చెమ్మ చీకట్లో. బైబిల్ ఉందా లేదా? ఉంది కదా, జార స్త్రీ గురించి ఉంది కదా. అంటే ఇలా చెమ్మ చీకట్లో తిరిగేవాళ్ళు, ముసుగులేసేసుకుని సీక్రెట్గా బళ్ళ మీద వెళ్ళిపోయేవాళ్ళు ఈజీగా పాపంలో పడిపోవడానికి ఈ రోజున అవకాశాలు విరివిగా ఉన్నాయి. ఒకప్పుడు లేవు. ఈ రోజున మన భారతదేశం అంటే కుటుంబ వ్యవస్థకు పునాది. ఇంకా ప్రపంచ దేశాలు మన ఇండియాను చూసి చేతులెత్తి మొక్కుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? మన ఇండియాలో ఉన్న కుటుంబ వ్యవస్థను చూసి, వివాహ వ్యవస్థను చూసి. ప్రపంచం మీరు ఏ దేశమైనా వెళ్ళండి, ఈవెన్ మన ఇండియాలో కూడా కొన్ని ఇప్పుడు వచ్చేసింది. ఏంటి అంటే, ముందు ఏమంటారు దాన్ని, పెళ్ళికి ముందే వాళ్ళు కలిసి ఉంటారు, డేటింగ్ అంటే కొంతకాలం కలిసి ఉంటారట. కలిసి ఉన్న తర్వాత వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు పెళ్లి చేసుకోరట, నచ్చితే పెళ్లి చేసుకుంటారట. బైబిల్లో ఏముంది? వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు ఏమనుంది? ముందు పేర్లు ఏముంది? పాన్పు నిష్కలంకమైనది, వివాహము ఘనమైనది అని ఉందా? ఏముంది? వివాహము అంటే దేవుని ఉద్దేశం ఏంటి? వివాహం తర్వాతే పాన్పు తర్వాత వివాహం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు ముందు ఆదాము వచ్చాడు, అవ్వను తీసుకొచ్చాడు ప్రక్కటెముకలోంచి. ఎక్కడి నుంచి?
ప్రక్కటి ఎముకలోంచి అవ్వమని తీసుకొచ్చాడు. చూడగానే వాళ్ళిద్దరికి వివాహం అయిపోయింది. లేవగానే ఏం చేశాడు? కవిత రాశాడు. ఏం రాశాడండి? ఏమని రాశాడు? కవిత రాసి దాన్ని పాట రూపంలో పాడాడు. ఎవరు? ఆదాం. నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసమా అంటే చెప్తే కవిత, పాడితే పాట, అంతే కదా. అంటే తనను చూడగానే ఇతనికి ఏమొచ్చింది? ఎందుకనంటే ఈమెను ఎవరు తయారు చేశారు? ఇతనికి జతగా ఎవరిచ్చారు? ఈమె నా భార్య అనుకున్నాడు, ఆమెతోనే కలిసి ఉన్నాడు, ఆమెతో పిల్లలకి అన్నాడు. అంటే ఆలోచించండి, ముందు దేవుడు వివాహ వ్యవస్థను చేసిన తర్వాతే పాన్పు అనేది ఇచ్చాడు, తర్వాత పిల్లలు. ఇప్పుడు చంటిబిడ్డ తల్లులు పెళ్ళి తాళులు కట్టించుకుంటున్నారు కొంతమంది, లేరా? పెళ్లిపెట్ల మీద చంటిబిడ్డని వేసుకుంటుంది, పెళ్ళి చేయాలి. ఇప్పుడు ఏమని చెప్పాలి? ఇప్పుడు మా సేవకులు వెళ్తారు కదండి, సేవకులు మేము ఏం చెప్పాలి? పెళ్లి ప్రమాణాలు చేస్తారు కదా, పెళ్లి ప్రమాణాలు ఇంకేం చేయించాలి? అన్నీ ముందే అయిపోయినాయిగా, ఇంకేం చేయించాలా? చాలా దరిద్రమైన విషయం కదండి. మనం వినడానికి అలా అనిపిస్తుంది, అసహ్యంగా అనిపించట్లేదు ఈ మాటలో, చిరాకు అనిపించట్లేదా? ప్రెగ్నెంట్తో పెళ్లిపేటల మీద కూర్చుంటారా? పిల్లలతో అక్కడ కూర్చుంటారా? ఎంత అసహ్యమైన పని. నేను అందుకే ఎప్పుడు చెప్తానండి, యాకోబు రాహేల్ని ప్రేమించిన మాట నిజమే, కానీ మామగారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? చెప్పి 14 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు పిల్లలకి అన్నాడు. యాకోబు రాహేల్ని ప్రేమించినప్పుడు ముందే కలిసి ఉండొచ్చు కదా, ముందే మామగారు చెప్పేశాడు కదా. పైగా మామగారు కూడా చీట్ చేశాడు. 7 ఏళ్ళ తర్వాత నీకు పెళ్లి చేస్తానరా అన్నాడు అని అక్కడి నుంచి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత మరి ఇప్పుడు రాహేలు యాకోబు ఏమనుకోవాలి? మీ నాన్నలుగా మనల్ని మోసం చేశాడు కదా, మనం కూడా కలిస్తే తప్పేంటి అనుకున్నారా? 14 ఏళ్ళు టచ్ చేసుకోలేదండి. 14 ఏళ్ళు శరీరాన్ని అపవిత్రం చేసుకోలేదు. స్వచ్ఛమైన ప్రేమ అది. 14 ఏళ్ళు నిరీక్షించిన ప్రేమ. ఈరోజు ప్రేమ అని పేరు పెట్టుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రేమ కాదు. ప్రేమ అనుకునేవాడైతే పెళ్ళికి ముందే నువ్వు పడక సుఖాన్ని పంచుకోవడానికి ఇష్టపడవు. పడక సుఖాన్ని పంచుకోవడానికి ఇష్టపడ్డావు అని అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఈరోజు ఇంకా దారుణమైన విషయం ఏంటి తెలుసా? దారుణమైన విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా విరివిగా జరుగుతున్నది ఏంటనంటే, ఈ సెల్ ఫోన్లోనే పాపం చేస్తున్నారు. సెల్ ఫోన్లో ఏంటి సెల్ ఫోన్లో పాపం అని అంటే, వాట్సాప్ వీడియో కాల్స్ ఉంటాయి కదండి, ఇంకా చాలా వీడియో కాల్ సంబంధించిన యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈమె అక్కడి నుంచి ఇతను ఇక్కడి నుంచి వస్త్రాలు తీసివేసి మాట్లాడుకుంటారట. ఎంత దరిద్రమైన విషయం అండి. అంటే మనుషులు ఆలోచనలు ఎంత దరిద్రమైన స్థితికి వెళ్ళిపోతుందో తెలుస్తుందా? ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నీ దేహము ఎవరికి ఆలయం? గట్టిగా చెప్పండి. దేహం దేవుని ఆలయం అయితే ఈ దేవాలయాన్ని మనం అపవిత్రం చేయొచ్చా? చేయకూడదు. చేస్తున్నావంటే నేనేం చేయాలా? అలనాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో వాళ్ళు చేసింది అదే. ఆ భయంకరమైన పాపమే వాళ్ళ ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు కూడా చెప్తారు, అక్కడ ఎప్పటికి కూడా మొలకలు రావంట. ఎప్పటికి కూడా. ఇప్పుడు ఆ ప్రాంతం పుక్కుడు పురాణాలు కాదు కదండి. యెరూషలేము టూర్లు వెళ్తున్నారు కదా, వెళ్ళేవాళ్ళు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళి విజిట్ చేస్తున్నారు తెలుసా. ఇప్పుడు కూడా సరిగ్గా పంటలు పండవు అక్కడ. ఎందుకు? ఆయన అక్కడ ఏం కురిపించాడు? అగ్ని గంధకములతో కూడిన కురిపించాడు. గంధకం అంటే ఏంటి? గంధకం యాసిడ్. ఏంటి చెప్పండి? యాసిడ్స్. గంధకం అనేది ఫ్యాక్టరీస్లో వాడతారు కదండి, వాడతారు కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పేర్లు ఉంటాయి. ఈ గంధకానికి కూడా అలాంటి యాసిడ్స్ అలాంటివి అక్కడ పడ్డాయి. ఆ పడ్డం వల్ల ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా పంటలు పండవు. నేను ఎందుకు యేసుప్రభు నిజమైన దేవుడు అని అంగీకరిస్తాను అని అంటే, ఆ ప్రాంతాలు ఇప్పటికే ఉన్నాయి. బెత్లెహేం ఇప్పటికే ఉంది. యాకోబు అనే పేరు ఇజ్రాయెల్గా దేశం మార్చబడితే ఇజ్రాయిల్ దేశం లేదా? అబ్రహాము నివసించిన ప్రాంతం బయటపడింది కదా గత 5 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటికి కూడా బైబిల్లో ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి. యెరూషలేం టూర్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చూసి వస్తున్నారు. సిద్దీములోయ కూడా ఇప్పుడు కూడా ఉంది సిద్దీములోయ. మీరు యెరూషలేం ప్రాంతం వెళ్ళాలని తెలుస్తుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా? అలనాడు వాళ్ళు చేసిన కామ వికారమైన చేష్టల ప్రవర్తన ఫలమే ఈరోజు కూడా ఆ ప్రాంతం శపించబడ్డానికి కారణం. ఈరోజు కూడా అక్కడ సరిగ్గా పంటలు పండలేకపోవడానికి
అందుకే చెప్తాను, నువ్వు చేసిన పాప నీతో పోద్దని అనుకోకు. నీ బిడ్డలకి శాపంగా అది పరిణమిస్తుంది. ఆ బిడ్డలకు శాపంగా రాకుండా ఉండాలి అని అంటే మన ప్రవర్తన మనం ఏం చేసుకోవాలా? మార్చుకోవాలా, సరి చేసుకోవాలి. కామ వికారమైన చేష్టల చేత భయంకరంగా బాధపడ్డాడంటే ఎవరండి? అంటే చెడ్డోళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు కదా, నేను చేసే తప్పు ఏంటి అని అనుకోకుండా చాలా బాధపడ్డాడంట. ఏం చేశాడండి? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ చెట్టోళ్ళు ఉండొచ్చు, కానీ మనం ఎలా ఉండాలండి? వాళ్ళతో పోల్చుకోవద్దు, మంచి వాళ్ళతో కంపేర్ చేసుకో. చాలా అదృష్టవంతులు ఇంత మంచి పాస్టర్ గారు మీతో ఉన్నందుకు. నేను బాధపడుతున్నాను అసలు. ఆయన ఆ వెలితి అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా, ఆ దాహము అనేది. ఇక్కడ ఈ అన్నయ్య వాక్యం వినగానే నాకు ఆ దాహం అనేది, ఆత్మీయ దాహం అనేది, శారీరక దాహం ఎలాగో మనకి తీరుతుంది, కానీ ఆత్మీయ దాహం అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అది దొరకాల్సింది. ఆ ఆత్మీయ దాహం అనే దగ్గరే. అసలు 2-3 టైమ్స్ మాట్లాడాను, మమ్మీకి ప్రార్థన చేశారు, నన్ను రండి అసలు ఎన్నిసార్లు పాపం నేను వస్తాను నాకు అసలు కుదరలేదు, కానీ దేవుడు ఈరోజు ఇక్కడ నడిపించారు. అసలు మీ మధ్యలో ఉండి వాక్యం విని అసలు నాకు ఎక్కడో నేను పరలోక రాజ్యంలో ఉన్న ఫీలింగ్ ఉంది. నాకు ఉన్న వాస్తవం చెప్పాలంటే అసలు ఎంత ప్రశాంతత. వాక్యము అనే వాక్యంలో ఏంటంటే నిజం ఉంటుంది, ఏదున్నా నిక్కచ్చిగా మాట్లాడతారు. ఒక దైవజనుడు అంటే అదే రకంగా షో ఆఫ్ చేసుకొని ఏదో మీరు చూసి ఉంటారు, నేను చెప్పే అవసరం లేదు. కాకపోతే ఆయన ఎట్లా అంటే యథార్థంగా ఉంటుంది. ఆయన వాక్యం కానీ, ఆయన మాట్లాడే ప్రవర్తన కానీ ప్రతిదీ యథార్థంగా ఉంది. ఏది ఎట్లా ముందు వెనక ఏది లేకుండా ఎట్లా నార్మల్గా సేవ చేస్తాడనమాట. ఆ సేవ మాటలే నన్ను ఇక్కడ వరకు లాగింది. హైదరాబాద్ ఎక్కడండి, ఈ ఊరు ఎక్కడ, నేను వచ్చానంటే ఇంకా అనుకోండి నేను ఎంత ఆశ కలిగి వచ్చానో, కానీ ఆ ఆశ కలిగి వచ్చినందుకు మంచి వాక్యం మాట్లాడి నాకు నిజంగానే పరలోక రాజ్యంలో ఉన్న ఫీలింగ్ ఉంది. మీ చర్చిలో అసలు ఇంతమంది ఉన్నా కానీ కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు, కానీ చాలా మందితో ఉన్నాను, చాలా మంచిగా ఉన్నానన్న సంతోషం అసలు చెప్పలేకపోతున్నాను. నా మొహం, నా మాటలు విని మీకు అర్థమైపోయింది నేను ఎంత సంతోషంగా ఉన్నాను. దేవుడు నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. అలాగే అయ్యగారికి కూడా చాలా హృదయపూర్వక వందనాలు, నన్ను ఇక్కడి వరకు రప్పించినందుకు. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.